అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో ద్వారా మనం యెహోషువ గురించి తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం రాసింది యెహోషువ గారే. 1406 BCలో రాయబడింది. మోషే తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించి ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులపై విజయం సాధించాడు. దేవుడు యెహోషువకు పాలు తేనెలు ప్రవహించే పవిత్ర దేశమైన కానానులో ప్రవేశించే మహాభాగ్యం అనుగ్రహించాడు. యెహోషువ ఒక్క రోజులో అమాలేకీయుల సైన్యాన్ని ఓడించాడు. మోషే వెంట సినాయి కొండ కూడా ఎక్కాడు. మోషే 10 ఆజ్ఞలు ఉన్న రాతి పలకలతో దిగి వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నాడు. యెహోషువ నూను అను వ్యక్తి యొక్క కుమారుడు. ఇతడు మోషేకు నమ్మకమైన సేవకుడు. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ. మోషే అతనికి యెహోషువ అని పేరు పెట్టాడు. యెహోషువ అనగా యెహోవా రక్షిస్తాడు అని అర్థం. యెహోషువ గొప్ప యుద్ధవీరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన భాగము యెహోషువ 1వ అధ్యాయం. అందులో దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడడం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ చివరి సందేశమును విన్న ఇజ్రాయేలీలు దేవునితో నిబంధన చేయుట, యెహోషువ మరణము, పాతిపెట్టుటయే ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశాలు. యెహోషువ గ్రంథమును 2 పెద్ద భాగాలుగా విభజించవచ్చు. మొదటిది వాగ్దాన దేశమును జయించుట, అంటే ఇజ్రాయేలు ప్రజలు కానానును స్వాధీనపరుచుకొనుట. ఇది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు చూసుకోవచ్చు. రెండవది వాగ్దాన దేశమును పంచి గోత్రములను నివసింపజేయుట. అది యెహోషువ గ్రంథం 14 నుండి 21 వరకు చూసుకోవచ్చు. దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి గనుక ముందుగా యోర్దాను నది దాటాలి. దానికన్నా ముందు యోర్దాను నది దాటగానే యెరికో పట్టణం ఉంటుంది. అయితే ఆ పట్టణాన్ని చూసి రమ్మని యెహోషువ 2 పంపిస్తాడు. ఈ విషయమంతా రాజుకు తెలియగానే వారిద్దరూ రాహాబు అను వేశ్య ఇంట్లో దాక్కుంటారు. రాజు నుండి వారిని కాపాడడానికి ప్రగాడి గోడ ద్వారా 2 పంపిస్తుంది. దానికి ముందు వారితో, మీ దేవుడైన యెహోవాను మేము ఎరిగితిమి గనుక మేము భయపడుచున్నాము. కానీ మీరు ఈ దేశాన్ని పట్టుకున్నప్పుడు మా కుటుంబానికి ఏ హాని జరగనివ్వకండి అని వారితో చెప్తుంది. ఆ తర్వాత వారు వెళ్ళి యెహోషువకు జరిగినదంతా వెళ్ళి చెప్పగా, యెహోషువ దేవుడికి ప్రార్థన చేయగా యోర్దాను నది ఎలా దాటాలో చెప్తాడు. యాజకులు ముందుగా మందసమును మోస్తూ నదిలో అడుగుపెట్టినప్పుడు నీటి ప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు వారు ప్రజలు అంతా నది దాటు వరకు అలాగునే ఉంటారు. మరియు ఒక్కొక్క గోత్రపు నుండి ఒక్కో రాయిని తీసుకొని నది దాటుతారు. అందరూ దాటగా, అప్పుడు యాజకులు దాటగా యోర్దాను నది నీటి ప్రవాహం మొదలవుతుంది. ఒక్కో గోత్రపు చొప్పున తెచ్చిన రాళ్లను నిలవబెడతారు. ఈ విషయమంతా తెలుసుకున్న రాజు భయంతో ద్వారాలు మూసివేస్తాడు. అప్పుడు యెహోషువకు దేవుడు ఏం చేయాలో చెప్తాడు. యుద్ధవీరులను ముందుగా ఉంచి వారి వెనుక పొట్టేలు కొమ్ములతో 7 యాజకులు, వారి వెనుక మందసము మోయు యాజకులు, వారి వెనుక ఇజ్రాయేలు ప్రజలను ఉంచుతాడు. వారిని ఆ గోడ చుట్టూ ఎలాంటి శబ్దం చేయకుండా ఒక్కసారి నడిపిస్తాడు. అలా 6 రోజులు నడిపించి 7వ దినమున 6 సార్లు నడిపించి 7వసారికి యాజకులతో బూరలు ఊదిపించి ఇజ్రాయేలు ప్రజలను కేకలు వేయమనగా ఆ కేకలకు ఎంతో పటిష్టమైన యెరికో గోడలు కూలిపోతాయి. అప్పుడు ఇజ్రాయేలీయులు వారిపై దాడి చేసి గెలుస్తారు. మరియు రాహాబుకు తన కుటుంబీకులకు ఏ హాని తలపెట్టలేదు. హాయి చాలా చిన్న పట్టణము, దానిని సులభంగా ఓడించవచ్చని ఇజ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళగా హాయి సైనికులు ఇజ్రాయేలు సైనికులను తరిమి కొట్టారు. యెహోషువ చాలా చింతించుచు ప్రార్థన చేయగా ఇజ్రాయేలు వాడైన ఆకాను యెరికో పట్టణం నుండి ఒక మంచి షినారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కడ్డీని దొంగలించి తన డేరా మధ్యలో దాచిపెట్టాడు అని తెలియగానే అప్పటి మోషే ధర్మశాస్త్రమును బట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ తర్వాత దేవుడైన యెహోవా చెప్పినది చేయగా
హాయిపై విజయం సాధిస్తారు. అమోరీయులతో యుద్ధం జరుగుతున్న రోజు యెహోషువ, సూర్యుడా నీవు గిబిమోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అని యెహోవా పేరిట ఆజ్ఞాపించాడు. యుద్ధము పూర్తయ్యే వరకు సూర్యచంద్రులు ఆగిపోయారు. అందులో కూడా యెహోవా తోడుండి యెహోషువను గెలిపించాడు. అలా యెహోషువ తన సైన్యముతో మక్సేనా, లిబ్బా, లాకీషు, గెజెరు, ఎల్గోను, దెబీరు, షెఫీల మాన్యమును, హోసోర్లను ఓడించాడు. అలా యెహోషువ 31 మంది రాజులను ఓడించాడు. గిబియోను వారితో మాత్రమే సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడైన యెహోవా యెహోషువకు చెప్పిన దానిని బట్టి 11 గోత్రములకు అన్నీ పంచుతాడు. అది అంతయు యెహోషువ 14 నుండి 21 వరకు చూసుకోవచ్చు. ఆ తర్వాత యెహోషువ 24వ అధ్యాయంలో యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయుల చేత దేవుడు నిబంధన చేసుకోవడం మనం చూస్తాం. యెహోషువ 110 సంవత్సరాలు జీవించాడు.